జూబ్లీహిల్స్ ఫలితం ఆ మంత్రుల్లో నయా జోష్ నింపిందా? ఆ విక్టరీ ఇచ్చిన కిక్తో రాబోయే స్థానిక పోరులో క్లీన్ స్వీప్కు పక్కా రెడీ అయిందా? మిగతా జిల్లాలో మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటే అక్కడ మాత్రం సీన్ సితార్ గిల్లి కజ్జాలు లేవు. ఆధిపత్య పోరు అస్సలు లేదు. దోస్త్ మేరా దోస్త్ అంటూ భుజం కలిపి నడుపుతున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? అభివృద్ధి మంత్రం జపిస్తూ మరో 10 ఏళ్లు హస్తం హవానని క్యాడర్కు గట్టి భరోసా ఇస్తున్న ఆ జోడీ ఏ జిల్లాది? ఒకరి ఇలాకలో మరొకరు అడుగుపెట్టినా ఈగోలు హర్ట్ అవ్వటం లేదట. మేం వేరు మా రూట్ వేరు అంటున్న ఆ మంత్రుల దోస్తానా వెనుక అసలు కదేంటి? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ క్యాడర్లోనే కాదు, నల్గొండ మంత్రుల్లోనూ కొత్త జోష్ నింపాయి. మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న ఈ జిల్లాల అమాత్యులు ఇప్పుడు గేర్ మార్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సంక్షేమ పథకాలతో జనంలోకి దూసుకు వెళుతున్నారు. మరో 10 ఏళ్లు మనదే అధికారం, ఢోకా లేదు అంటూ తమ్ముళ్లకు ఫుల్ భరోసా ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే హస్తం పార్టీకి అడ్డా, కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికలే దీనికి సాక్ష్యం. 12 సీట్లలో ఏకంగా 11 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీ రోల్ ప్లే చేసింది ఈ జిల్లాని. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ 2 ఎంపీ సీట్లు ఖాతాలో వేసుకుంది. ఈ ట్రాక్ రికార్డే సీనియర్లైన ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక మంత్రి పదవులు దక్కేలా చేసింది. ఇప్పుడు అదే ఇమేజ్ ని కంటిన్యూ చేయాలని ఇద్దరు హేమాహేమీలు డిసైడ్ అయ్యారట. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. వీలైనంత త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ముందుకెళుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్కు ముందు రిజర్వేషన్ల జీవో ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికోసం పూర్తి స్థాయిలో కసరత్తులు చేశారు మంత్రులు. అలాగే మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. లోకల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ కేబినెట్లో జరిగే నాటికి ప్రభుత్వం పూర్తి చేయనుంది. అనుకున్న ప్రకారం అన్ని కలిసి వస్తే ఈ నెల ఆఖరి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేస్తూనే మరోవైపు లోకల్ పోరుపై దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో క్యాడర్ను యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తున్నారు. దీంతో ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో గట్టి పోరే జరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న అనూహ్య పరిణామాలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. మొత్తానికి జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత నల్గొండ జిల్లా మంత్రుల వ్యూహం మారింది. తమ బ్రాండ్ ఇమేజ్ లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జెండా పాతాలని స్కెచ్ వేశారు. మరి ఈ దోస్త్ మేరా దోస్త్ స్ట్రాటజీతో జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తారా? పక్క జిల్లాల మంత్రులకి ఇద్దరు రోల్ మోడల్ అవుతారా అనేది వేచి చూడాలి.